నమస్కారం, లీడర్ భాస్కర్ న్యూస్ కు స్వాగతం. తణుకు పట్టణంలోని 19వ వార్డులో మేము ఈరోజు ప్రతి ఇంటింటికి కూడా మరి ఆర్మిల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఆర్మిల్లి రాధాకృష్ణ గారిని గెలిపించవలసిందిగా మేము ప్రచారం నిర్వహిస్తున్నాము. మహిళలంతా కూడా కలిసి మరి ఎక్కడికి వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈ దుర్మార్గపు అవినీతి ప్రభుత్వం, అరాచక ప్రభుత్వాన్ని మనం వెంటనే సాగనంపాలి. ఈ ప్రభుత్వం వల్ల మన రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైపోయింది. 2 లక్షలు చంద్రబాబు నాయుడు గారు 2019లో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అప్పచెప్పేటప్పటికి 2 లక్షలు ఉన్నటువంటి మన ఈ రాష్ట్రం యొక్క అప్పులు ఈ రోజు 12 లక్షలు అప్పుల భారాన్ని మరి ఈ రాష్ట్రం మీద మోపడం జరిగింది. దాని ఈఎంఐలు కట్టడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఇంట్లో కూడా ఒకళ్ళు చెప్తున్నారు, ఇవన్నీ ఈఎంఐలు ఎలా కడతారండి ఏంటి అని కూడా ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రజలు అమాయకులని అనుకుంటున్నారు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఏమాత్రం కూడా కాదు. ప్రజలందరూ కూడా ఒక చైతన్యవంతులుగా ఈ రోజు ముందరికి రావడం జరుగుతుంది. ప్రతి మహిళ కూడా ఈ రాష్ట్రం యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఎట్లా ఉంది అనేది కూడా చాలా చక్కగా పరిశీలిస్తున్నారు. మహిళలంతా కూడా కథం తొక్కి మరి ముందరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మరలా ఈ రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోగలం, అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటే మనం ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోగలమనే ఒక పట్టుదలతో మహిళలందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే మహిళలకి ఒక సాధికారత, మహిళలకి పెద్దపీట వేసినటువంటి ప్రభుత్వం ఎప్పుడూ కూడా తెలుగుదేశం ప్రభుత్వం. అది ఈ రోజు ప్రతి మహిళ కూడా గుర్తించారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే చెప్తున్నారు, అమ్మ రాధాకృష్ణ గారిని మేము ఈసారి ఎప్పుడు లేనటువంటి మెజారిటీతో మేమందరం కూడా గెలిపించడానికి రెడీగా ఉన్నాము. మీ అందరికీ కూడా మీకు మేము సపోర్ట్గా క్యాంపెయినింగ్ కూడా వస్తామని పెద్ద ఎత్తున చెప్తున్నారు. మరి అందరికీ కూడా నేను మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన 75th బర్త్డేని జరుపుకుంటున్నారు. మరి ఆయన 40 సంవత్సరాలుగా కూడా తెలుగుదేశం పార్టీని ఎంతో చాకచక్యంతో ఆయనకున్నటువంటి రాజకీయ అనుభవంతో ఎంతో చక్కగా మరి పార్టీని నడిపించి ఈ రోజు వరకు కూడా మన ఆంధ్ర రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు రెండింటినీ కూడా ఎంతో అభివృద్ధి పదంలో నడిపించినటువంటి చాలా మంచి నాయకుడు. మరి అటువంటి నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు మేమందరం కూడా తెలుపుతున్నాము. హ్యాపీ బర్త్డే చంద్రబాబు నాయుడు గారు. మీరు మరిన్ని సంవత్సరాలు ఆయురారోగ్యాలతో మరి తెలుగు ప్రజలకి సేవ చేసే మీకు శక్తిని భగవంతుడు ప్రసాదించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం.